బైబిలు సమాజానికి సంస్కారం నేర్పిస్తుంది అంటే అవును. సంస్కారం, మానవత్వం, నైతిక విలువలు, ధర్మాలు, ఇలాంటి మంచి మంచి సంగతులు సమాజానికి చెప్పాలి అంటే, నేర్పించాలి అంటే అది ఒక బైబిల్ వలనే సాధ్యపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు విలువలు చచ్చిపోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. సంస్కారహీనులు మన చుట్టూ ఉన్నారు. చెడిపోయింది సమాజం. తల్లి అన్న సంస్కారం లేదు, తండ్రి అన్న సంస్కారం లేదు, తమ్ముడు అన్న సంస్కారం లేదు, అన్నయ్య అన్న సంస్కారం లేదు, రక్త బంధాలకు విలువ లేదు, స్నేహ బంధాలకు విలువ లేదు. ఈరోజు కేవలం మనుషులందరూ కూడా ఆర్థిక బంధాలకు విలువనిచ్చి బ్రతుకుతున్నారు. ఆ బంధాలలో ఏదైనా తేడా వస్తే తల్లిని చంపేస్తున్నారు, తండ్రిని చంపేస్తున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డొస్తే పిల్లల్ని చంపేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్న వార్తలు మీకు తెలియనివి కావు. హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో ఒక తల్లి చేసిన ఘోరం మీరు న్యూస్ విన్నారు. 3 పసిపిల్లలండి, మంచి పిల్లలు. ఆ పిల్లలు ఆ తల్లి యొక్క అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు అని పెరుగన్నం, వాళ్ళు తినే పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. మీరు చూశారు వార్తలు ఇవన్నీ. అంటే సమాజం ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే తల్లి ప్రేమ అన్నది కూడా కరువైంది. నేను తల్లిని అన్న సంస్కారం కూడా మర్చిపోయింది. బిడ్డల్ని ప్రేమించలేని ఈ తల్లి ఇక సమాజాన్ని ప్రేమిస్తుందా? భర్తను గౌరవించలేని స్త్రీ, భార్యను గౌరవించలేని స్త్రీ, ఏమిటి కన్న తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టి వాళ్ళ వలన పెంచబడి కనీసం తల్లిదండ్రులను పట్టించుకునే సంస్కారం లేని ఈ సమాజంలో, విలువలు లేని సమాజంలో ఈ సమాజాన్ని బాగు చేయాలి అంటే బైబిల్ గలమెత్తాలి. బైబిలు పక్షాన క్రైస్తవుడు గలమెత్తాలి. బైబిల్ గురించి ఇలాంటి ఎన్నో సభలు జరగాలి. అప్పుడే సమాజానికి సంస్కారం అంటే ఏంటో తెలుస్తుంది. దేవుని పిల్లలరా, బైబిలు సమాజానికి ఎంతటి నైతిక విలువలు నేర్పుతుందో ఒక మాట బైబిల్లో నుండి నేను మీకు చూపిస్తాను. బైబిలు దేవుడు రాయించి ప్రజల చేతుల్లో పెడుతూ, ఈరోజు సమాజం అనుకుంటున్నట్టుగా బైబిల్ అనగానే ఒక మతం, మత గ్రంథం, మత పుస్తకం అని మాత్రం రాయలేదు దేవుడు బైబిల్లో. అదే వాక్యపట్నంలో మీరు చదువుకున్నారు. ఒకసారి మాట మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మనం చూద్దాం. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము అన్నట్టు చూసారా, బైబిల్కు దేవుడు పెట్టిన ధర్మం. ఇప్పుడు కూడా ధర్మం అనేది సమాజానికి సంస్కారం నేర్పించగలుగుతుంది. ధర్మం చెప్పేదే మాత్రమే విలువలు నేర్పుతుంది. ధర్మం మాత్రమే న్యాయం నేర్పుతుంది. ధర్మం మాత్రమే ప్రేమ నేర్పుతుంది. కనుక బైబిల్కు దేవుడు పెట్టిన పేరు నేను మీకు విధించుచున్న ఈ ధర్మము అన్నట్టు. అనగా ఈ ధర్మము అనగా విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనని ఎడల మీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపిస్తాడు. చూసారండి, ఈ ధర్మాన్ని గనక మీరు, ఈ ధర్మంలో ఉన్న కట్టడలు, ఈ ధర్మంలో ఉన్న నియమాలు, నిబంధనలు నువ్వు పాటిస్తేనట దేవుడు కృప మీద ఉంటుందట. దేవుడు సహాయం నీకు దక్కుతుందట. కారణం ఏంటంటే బైబిలులో దేవుడు చెప్పిన ప్రతి మాట ధర్మం. ధర్మాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు, ధర్మంగా మనం బ్రతుకుతున్నప్పుడు
ధర్మంలో ఉన్న మాటలు మనం పాటిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని కృప మన మీద ఉంటుంది. తర్వాత మాట చూస్తే ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే 13వ వచనం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీవు గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువులను మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించును అన్నట్టు చూసారా. బైబిలును పాటిస్తే, ఈ ధర్మాన్ని పాటిస్తే, ఈ ధర్మం ప్రకారం నువ్వు బ్రతుకుతున్నప్పుడు భూమి మీద నీ జీవితం కూడా బాగుంటుంది అన్నట్టే. భూమి మీద నీ జీవితం కూడా క్షేమంగా ఉంటుంది అన్నట్టే. ఎందుకంటున్నాడో ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. బైబిల్లో దేవుడి వాక్యాన్ని పాటించినప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం ఎందుకంటే క్షేమంగా ఉంటామంటే, బైబిలు నీ సాటి మనిషికి, నీ పొరుగువాడికి మేలు చెయ్యి, నీ పొరుగువాడిని కాపాడు, నీ పొరుగువాడికి సహాయం చెయ్యు అని బైబిలు పదే 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 సమాజానికి నేర్పేది ఏంటంటే, పొరుగువానికి కీడు చేయొద్దు, పొరుగువానికి మంచి చేయి, మంచి చేయి, మంచి చేయి. బైబిల్ చదివినవాడు, బైబిల్ నేర్చుకున్నవాడు సమాజానికి మేలు చేస్తాడండి, మంచి చేస్తాడు. ఎప్పుడైతే అతను మంచివాడిగా బ్రతుకుతున్నాడో ఆటోమేటిక్గా దేవుడి దీవెన, దేవుడి కృప ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఇంతకీ సంస్కారం అంటే నువ్వు సమాజంలో బతుకుతున్నప్పుడు నువ్వు ఒక్కడమే బ్రతకటం కాదురా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారో గమనించు, వాళ్ళ అవసరతలు గమనించు, వాళ్ళ అక్కరతలు గమనించు, వాళ్ళ లేమని గమనించు, వాళ్ళు ఏమైనా కష్టాల్లో ఉంటున్నారేమో గమనించు అని. నిజంగా ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ గ్రంథము నేర్పని ఒక ఉన్నతమైన సంస్కారవంతమైన సంగతి ఒకటి బైబిల్ చెప్పిందండి. ఏంట సంగతి అంటే, నీ చుట్టూతో ఉన్న సమాజానికి నువ్వు కీడు చేయొద్దు, నీ చుట్టూ ఉన్న మనుషులకు నువ్వు చెడు చేయొద్దు, నీ చుట్టూ ఉన్న మనుషులను ఒకసారి గమనించు. నువ్వు ఒక్కడవే బ్రతకటం కాదు. ఈరోజు సొసైటీ ఎలా ఉందంటే, వాడు బ్రతికితే చాలు, వాడి కుటుంబం బాగుంటే చాలు, వాళ్ళ కుటుంబం వాడు 3 పూటల తిని హాయిగా సంపాదించుకుని ఇల్లులు కట్టుకుని పొలాలు కొనుక్కొని కారులో తిరిగితే చాలు. ఇదే సమాజం ఈరోజు ఏమనుకుంటుందంటే, నేను బాగుంటే చాలు అనుకుంటుంది. కానీ బైబిల్ నేర్పిన సంస్కారం ఏంటో తెలుసా? సమాజంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఒక్కడవు బ్రతుకుండటం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో చూడు అంటుంది. ఒక మాట చూపిస్తాను బైబిల్లో. అసలు నిజంగా బైబిల్లో ఎంత గొప్ప లోతైన సంగతులు ఉన్నాయి. మన చుట్టూ మనతో పాటు లేనివాడు ఉంటాడు, బేదవాడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు. వాడి విషయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? బేదవాడి విషయంలో నువ్వేమో ఆలోచిస్తున్నావు? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం మీరు చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయం 7వ వచనం మీరు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. చూసారా, ధర్మం అని ఎందుకు అన్నాం దీన్ని? బైబిలు సమాజానికి మేలు చేస్తుందని ఎందుకు సభలు పెట్టి మరీ చెప్తామంటే ఇందుకే. బైబిల్ ఎలాంటి సంస్కారాన్ని నేర్పుతుంది సమాజానికి అంటే, ఇదిగో నీ సహోదరులలో, నీ పొరుగువాడు, నీ ఇంటి పక్కన ఎవడైనా ఒక పేదవాడు ఉంటే వాడిని కరుణింపకుండా, వాడికి కావలసినవి ఇవ్వకుండా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోవద్దు. వాడు అలా చూస్తూ వదిలేయొద్దు. వాడు తిండి లేకుండా అలా పడుకుని ఉంటే, తిండి లేకపోతే పడుకుని ఉంటే నేను తిన్నాను కదా 3 పూటలు అనుకోవద్దు. వాడు ఆకలి గురించి ఆలోచించు. నువ్వు బట్టలు వేసుకుంటే సరిపోదు. వాడు చిరిగిపోయిన బట్టలతో నీ ఇంటి ముందే, నీ గుమ్మం ముందే పడిపోయి ఉంటే, అయ్యో పేదవాడు కదా అని వాడిని కరుణించు. నీకున్న బట్టలు ఇయ్యు, నీకున్న తిండి పెట్టు. నీకు ఎలాంటి స్థితి ఉందో స్థితిని బట్టి వాడికి కావలసినవన్నీ సమకూర్చు. అలా సమకూర్చకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. క్రైస్తవుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఇది సమాజానికి బైబిల్ నేర్పుతున్న సంస్కారం. కానీ ఈరోజు సొసైటీ చెడిపోయిన సొసైటీ. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు. మీరు పెద్ద పెద్ద సినిమా హీరోలు అండి, హిందీ యాక్టర్స్,
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ మీరు ఏమంటే కోట్లకు పడకనెత్తారు. కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్, వాళ్ళకి ఫ్యాన్స్. అలాంటి వాళ్ళండి యాడ్లలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ యాడ్ చూశాను నేను, మీరు కూడా చూసుంటారు. మనుషులు ఏది తింటే క్యాన్సర్ వస్తుందో, గుట్కా, ఆ ప్యాకెట్ పేరు విమల్ అని ఉంటుంది, తెలుసు కదండి మీకు అది. ఆ విమల్ ప్యాకెట్ గురించి వీళ్ళు యాడ్ ఇస్తారండి. మీరు యాడ్ చూసి ఉంటారు. పలుకు పలుకులో కేసరి అనుకుంటూ వస్తాడు, చూసారా? గుట్కా ప్యాకెట్లు నవ్వులుకుంటా, ఉమ్మూసుకుంటా. ఆ తిన్నవాడు నోరు పాడైపోద్ది. ముందు నోటికి క్యాన్సర్ వస్తుంది, తర్వాత కడుపు క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చే గుట్కా ప్యాకెట్ పట్టుకొచ్చి పలుకు పలుకులో కేసరి అంటాడు వాడు. కేసరియా? అది అది ఏమన్నా ఇంట్లో వండుకునే సేరన్నమా? ఇక్కడ ఈ సైడ్ ఏదో అంటారు దాన్ని, పరమాన్నమా ఏదో అంటారు దాన్ని, స్వీట్ పాయసం. పాయసానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు గుట్కా ప్యాకెట్కి. ఇచ్చి తినండి మీరు, నేను తింటున్నానని నవ్వులుతాడు. ఏమన్నా మాట ఆలోచించండి. అన్ని కోట్ల మంది ఫాలో అవుతున్న హీరో ఆ గుట్కా ప్యాకెట్ తింటే, నేను తింటున్నానని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాడిని చూసి పిల్లలు తినరండి. అది తినరా? తింటారు. ఇప్పుడు వీళ్ళు సమాజాన్ని పాడు చేస్తున్నారా, సమాజాన్ని బాగు చేస్తున్నారా? మీరు చెప్పండి. నాకు 2 కోట్లు ఇస్తే చాలు, 3 కోట్లు ఇస్తే చాలు. చివరికి మద్యం కోసం కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేరా? మద్యం బాటిల్ అండి, మందు తాగండి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే క్రికెటర్స్ ఉన్నారు, మద్యం తాగండి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సినిమా హీరోలు ఉన్నారు. ఎంతమంది అండి! ఈ మధ్యకాలంలో మీకు జరిగిన రచ్చ మీకు తెలియదు కాదు. యూట్యూబ్ ఛానల్ పెట్టేసి యూట్యూబ్లో ఉన్నట్టు ప్రమోషన్స్ అట. దేనికోసం? బెట్టింగ్ యాప్స్. మీరు ప్యాకెట్ ఆడండి, మీరు జోదం ఆడండి అని ఈ యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా సమాజం మీద పడిపోతే ఏమంటే పోలీసు వాళ్ళు అందరిని పట్టుకుని లోపలేశారు ఈ మధ్యకాలంలో. ఆ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ. ఎందుకంటే సమాజాన్ని వీళ్ళందరూ పాడు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. వాళ్ళు పాడు చేయడానికి వాళ్ళు తీసుకుంటున్నది ఏంటంటే డబ్బు. 4 కోట్లు ఇస్తే గుట్కా యాడ్ చేస్తాను, 3 కోట్లు ఇస్తే సిగరెట్ యాడ్ చేస్తాను, 4 కోట్లు ఇస్తే మందు యాడ్ చేస్తాను. అది తాగి సమాజం పాడైపోతే నాకెందుకు? నాకు కోట్లు వస్తే చాలు, నేను కారులో తిరిగితే చాలు, నా పిల్లలకి తరతరాలకి సరిపడా కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకుంటే చాలు, సమాజం ఎటుపోతే నాకెందుకు అనుకుంటున్న వీళ్ళెక్కడ? వీళ్ళు ఏమి హీరోలు వీళ్ళు? ఏమండి మధ్యకాలంలో తెలుగులో సినిమా వచ్చిందండి, తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది, 2,000 కోట్లు సంపాదించిందట. ఇంతగా ఐగర్ వేసిన క్యారెక్టర్ ఏంటంటే ఆ సినిమాలో దొంగోడు. దొంగోడండి. ఏం దొంగోడు? ఏదైతే మన తెలుగు రాష్ట్రాలలో పెద్ద నేరమో, ప్రపంచంలో ఎక్కడ దొరకని ఎర్రచందనం మన చిత్తూరు అడవుల్లో దొరుకుతుంది. ఆ చిత్తూరు అడవుల్లో ఎర్రచందనం దొంగలు నరికి స్మగ్లింగ్ చేసేవాడు హీరో. అది రిలీజ్ అయిన 2 నెలలకేనండి చిత్తూరులో ఒక అబ్బాయి గొడ్లాడుకుని చిత్తూరు అడవుల్లోకి వెళ్ళాడు. అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు, అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వాడు ఏమన్నాడు తెలుసండి? అల్లు అర్జున్ నరికితే హీరో అన్నారు, నేను నరికితే దొంగ అంటున్నారు అన్నాడు. వాడు సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఏంటండి సమాజాన్ని పాడు చేస్తారు, సమాజాన్ని నాశనం చేస్తున్నారండి. కానీ బైబిల్ చూసారా? ఒకడిని కొల్లగొట్టమని చెప్పటం లేదు, నీ స్వలాభం కోసం ఒక నాశనం చేయరా అని చెప్పడం లేదు. ఎంత మంచి సంస్కారం అండి బైబిల్లో, ఎంత మంచి మాట అండి బైబిల్లో. నీ ఎదురుగ్గా పేదవాడు ఉంటే, నీ గ్రామంలో పేదవాడు ఉంటే, నీ ఎదురుగ్గా అన్నం లేనివాడు ఉంటే, నీ ఎదురుగ్గా బట్టలు లేనివాడు ఉంటే వాడికి అన్నం పెట్టు, వాడికి బట్టలు ఇయ్యు. అలా ఇవ్వకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోక నాయన, అది సంస్కారం కాదురా, అది నాకు ఇష్టం ఉండదురా అన్నాడు దేవుడు. ఎంత మంచోడు దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు, ఎంత మంచి మాటలు ఉన్నాయి బైబిల్లో. ఈ బైబిల్కు ఈరోజు మతం అన్న ముద్ర. ఈ బైబిల్లో బూతులు ఉన్నాయంటాడు ఒకడు, ఈ బైబిల్లోనండి అన్యాయాలు ఉన్నాయంటాడు ఒకడు, ఈ బైబిల్ మంచిది కాదంటాడు ఒకడు, ఒకడేమో ఇంకా వాళ్ళ మాటలు మీకు తెలియదు కాదు కదా, రకరకాలుగా వాగుతారండి. మీకు మాట చెప్పనా, లోకంలో ఒక సామెత ఉంటుంది, అందని ద్రాక్ష పుల్లన అని ఉంటుంది. తెలుసా ఆ సామెత ఎందుకు పుట్టిందో తెలుసా? అందని ద్రాక్షలు ఎలా ఉంటాయట? పుల్లగా ఉంటాయట. నక్క ద్రాక్ష పళ్ళు తినడానికి తోటలోకి వెళ్ళిందట, కిందకి అందేసిన కాయలన్నీ తినేసిందట. కొన్ని గెలలు పైన ఉన్నాయి, దానికి అందటం లేదు. ఏ నక్క అవి తినట్లేదంటే మీకు తెలియదు అవి పుల్లగా ఉన్నాయి అన్నదట. అలాంటి వాళ్ళు ఆడుగా బైబిల్ చదవడు, చదివినా ఎక్కడ అర్థం కాదు, పచ్చకళ్ళు వేసుకొని ఎక్కడ బూతులు ఉన్నాయి ఎక్కడ తప్పులు ఉన్నాయని చదువుతాడు. ఆ తప్పులోటే కనబడతాయి. అందుకే బైబిల్ తప్పు. మరలా చెప్తున్నాం గంటపదంగా, బైబిల్ సమాజాన్ని సంస్కరిస్తుంది.
బైబిల్ సమాజానికి మేలు చేస్తుంది. బైబిల్ సమాజాన్ని మేల్కొల్పుతుంది, సమాజాన్ని బాగు చేస్తుంది, సమాజంలో ఉన్న అపవిత్రులను పవిత్రులుగా మారుస్తుంది, సమాజంలో ఉన్న పాపులను పరిశుద్ధులుగా మారుస్తుంది, సమాజంలో ఉన్న అపరాధులను నీతివంతులుగా మారుస్తుంది. ఘంటాపథంగా చెప్తాం బైబిల్ గురించి. కారణం ఏంటంటే ఇగో ఇలాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో. నీ ఎదురుగా ఉన్నవా పేదవాడిని కరుణించు అనే సంస్కారం నేర్పుతుంటే బైబిల్ మంచిది కాదంటున్నవిటి. ఏమన్నా ఎందుకు వీళ్ళు ఇలా అంటారు అంటే బైబిల్ ఒకటే చెప్తుందండి, మనుషులందరూ ఒకటే అంటది. అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, మీరు మా కాళ్ళ కింద ఉండాలి, ఈ రూల్స్ ఏవో ఉన్నాయి వాళ్ళకి. అది బైబిల్ ఢీ కొట్టింది. అలా కాదురా, నర సమాజం అంతా ఒకటే, మీరంతా నా పిల్లలు, కులాలు లేవు మతాలు లేవు, మీరు అందరు నాకు ఒకటే అన్నది. అది నచ్చదండి. అది అసలైన సంస్కారం. అందరూ ఒకటే అన్నది పెద్ద సంస్కరణ సమాజానికి. కులాలు వద్దన్నది బైబిల్ నచ్చదండి. దేవుని పిల్లలరా, బైబిలు ఏమండి ఈ పేదవాడి ఆకలిని తీర్చడానికి ఎంతటి లోతుగా ఒక విషయాన్ని చెప్పిందో. అంటే నీ చుట్టూ పేదవాళ్ళు ఉంటారు కదా, ఆ పేదవాళ్ళను ఆకలి తీర్చడానికి నాయన నువ్వు ఈ పని చేయాలిరా, నువ్వు ఈ సంస్కారాన్ని సమాజానికి నేర్పాలిరా అని చెప్పింది బైబిల్. ఏం చెప్పింది తెలుసండి? పేదవాళ్ళ కోసం ఎంత లోతుగా రాశాడో ఒక మాట చూపిస్తాను. లేవికాండానికి రండి. లేవికాండం 23వ అధ్యాయం. లేవికాండం 23వ అధ్యాయం 22వ వచనం చదువుదామండి. లేవికాండం 23వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ పంట చేనును కోయినప్పుడు మీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. చూసారా, మీరు చేలో పంట వేస్తారు కదా, కంది పంట వేసారా, వరి పంట వేసారా, గోధుమ పంట వేసారా, పెసర పంట వేసారా, మినుములు పంట వేసారా, మీరు ఏ పంట వేసినా సరే దాని ఎడ్జ్ ఉంటుంది కదండి, దాన్ని గట్టు అంటారు కదా, వారలు. ఆ గట్టు వరకు పూర్తిగా మీ చేనును కోసేయకూడదు, కొంచెం వదిలేయాలి, ఆ వారలు వదిలేయాలి. ఆ గట్టు దగ్గర కొంచెం ప్లేస్ కొయ్యకుండా పంటను అలా చేనులో వదిలేయాలి అన్నాడు. ఎందుకయ్యా వదలటం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నీ కోతలో రాలిన పరిగెని ఏరుకోకూడదు. 2 కండిషన్లు ఇక్కడ. నువ్వు పూర్తిగా పంట పొలంలో వార చివరి వరకు గట్టు వరకు కోయకూడదు. అలా కోసి మిగతాది కోసి కట్టలు కడుతున్నప్పుడు కొన్ని చేతులు జారిపోతాయి కదా, పంట చేలో జారిపోతుంది కదా, ఆ జారిపోయిన దాన్ని పరిగే అంటారు. ఆ పరిగెను నువ్వేం చేయకూడదట, ఏరుకోకూడదు. భేదాలకు అండర్లైన్ చేయండి, ఇది అండర్లైన్ చేసుకోవాలా. ఆ వదిలిపెట్టిన వారంలో వదిలిపెట్టేసిన పంట ఏమంటే చేతుల్లోంచి జారిపోయిన ఈ పరిగె ఎవరి కోసమట? భేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. ఇదండి బైబిల్. భేదవాడికి నీ పొలంలో కాస్త ఏమడు వదిలే, పంట వదిలే, వాడు కోసుకుంటాడు నాయన, వాడికి పంట లేదు నాయన, వాడికి పొలం లేదు నాయన నీలో పండించుకోవడానికి. ఏమంటే ఇక్కడ ఇంకా లోతుగా ఒక విషయం చెప్పనా నేను. ఈ పంట ఎవరెవరి కోసం అని చెప్తున్నాడు అంటే భేదలకును, నెక్స్ట్ పరదేశులకును. వాడు నీ దేశస్థుడు కాదు, నీ దేశంలో బ్రతకడానికి వచ్చాడు నాయన, నీ దేశంలో బ్రతకడానికి వచ్చాడు రా. వాడి దేశంలో కరువు ఉందట, నీ పక్కన నీ మీద ఆనుకుని వాడి దేశం కాని దేశం వచ్చి భేదవాడిగా బ్రతుకుతున్నాడు. వాడికి పొలం లేదు కదా, ఈ ఊరు కాదు కదా వాడిది, ఈ దేశం కాదు కదా వాడిది, పరాయి దేశం కదా. ఆ దేశంలో వాడికి ఇల్లు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, కానీ అన్ని వదులుకుని ఈ దేశంలో బతుకుతున్నాడు కదా, వాడికి ఏమీ లేదు కదా, వాడు ఆకలితో ఉండిపోతాడు. పరదేశికి భేదలకు ఈ పంటను కొంచెంగా వదిలిపెట్టాను ఆయన అన్నాడు. ఎలాంటి సంస్కారం అండి ఇది? ఒక విషయం చెప్పను ఇక్కడ నేను. బైబిల్ ఎలాంటి సంస్కారం నేర్పుతుందంటే పరాయి దేశస్థులను కూడా పోషించు, పరాయి దేశస్థులకు ఆకలిని కూడా తీర్చు, పరాయి దేశస్థులకు కూడా ఆశ్రయం ఇయ్యు, పరాయి దేశస్థులను కూడా ప్రేమించు అంటది. ప్రస్తుతం ఏంటి తెలుసా, మన దేశంలో ఉన్నవాడినే ఉండటం లేదు. కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి కొడుతున్నాడు, తిడుతున్నాడు, చంపుతున్నారండి. కానీ బైబిల్ అంటుంది పరాయి దేశస్థుడిని కూడా ప్రేమించు నాయన. వాడు భేదవాడే నీ దగ్గర బ్రతకడానికి వచ్చాడు కదా, నీకు పొలం ఉంది కదా, నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావు కదా, నీ స్థితి బాగుంది కదా, కాస్త వాడికి అన్నం పెట్టు, వాడి ఆకలిని తీర్చు, వాడి భేదవాడు, వాడిని కరుణించు. సంస్కారం, మళ్ళా చెప్తున్నాను, సంస్కారం ఇది, విలువలివి. ఏమంటే ఇది దైవత్వం, ఇది మానవత్వం అనడానికి లేదు. మానవత్వం చచ్చింది ఎప్పుడో. మానవత్వం అన్న పదవే ట్రాష్ అండి. అసలు మానవుడికి స్వతహాగా తత్వం లేదు.
మానవుడు పుట్టినప్పుడు దైవ లక్షణాలతో పుట్టాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున, అంటే పుట్టేటప్పుడు దైవత్వంతో పుడతాడు. పసిపిల్లోడు దేవుడితో సమానం అంటారు. అందుకే వాళ్ళు కల్మషం ఉండదు, వాళ్ళు కుట్రలు ఉండవు, వాళ్ళు పగలుండవు, వాళ్ళు ఎలాంటి పాపపు చేష్టలు కానీ పాపపు ఆలోచనలు కానీ వాడు హృదయంలో ఉండవు. కారణం, వాడు పుట్టేటప్పుడు దైవత్వంతో పుడతాడు. దైవత్వంతో పుట్టిన మనిషి రాను 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 పెరిగి ఈ దైవత్వాన్ని పోగొట్టుకుని దుష్టుని తత్వాన్ని తెచ్చుకుంటాడు. దుష్టత్వం అంటారు. రెండు బైబిల్ చెప్పినవి రెండు తత్వాలండి. ఒకటి దైవత్వం, రెండు దుష్టత్వం. మానవత్వం అన్న మాటే ట్రాష్. అది అసలు బైబిల్ ఎక్కడ చెప్పడు దేవుడు. అది ఎక్కడ దేవుడు చెప్పలేదు. మానవుడికి తత్వం ఉందని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. ఆయన పెట్టిన దైవత్వం ఉంటుంది, దాన్ని పోగొట్టుకుంటే దెయ్యం తత్వం ఉంటుంది. రెండే తత్వాలు. దైవత్వపు ఛాయలు ఏంటంటే అందరిని ప్రేమించు, అందరి ఆకలిని చూడు, వాడు పేదవాడు, వాడిని కరుణించు. ఇది బైబిల్ సమాజానికి నేర్పుతున్న సంస్కారం. ఎంత మంచి బైబిల్ అండి, ఎంత మంచి మాటలండి బైబిల్లో. ఇప్పుడు మాట చెప్పనా, ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బైబిల్ ఎందుకంటే అందరి చేతుల్లోనూ ఉంటుంది, బైబిల్ ఎందుకంటే అన్ని భాషల్లోనికి వచ్చిందంటే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా? ఇది ధర్మము కనుక, ఇది సమాజాన్ని సంస్కరించేది కనుక, ఇది చదివినవాడు సమాజాన్ని బాగు చేస్తాడు కనుక, ఇది విన్నవాడు సమాజంలో మంచివాడుగా బ్రతుకుతాడు కనుక, దేవుడు కోరుకున్నది ఏంటంటే ఈ ధర్మం, ఈ సంస్కారాన్ని చెప్పే మాటలు దూరంగా ఎక్కడో నాకు తెలియదు అన్నట్టుగా ఉండకూడదు, అందరి చేతుల్లోనికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు దేవుడు. ఎప్పుడు డిసైడ్ అయ్యాడు తెలుసండి? ద్వితీయోపదేశకాండం రాస్తున్నప్పుడే చెప్పాడు, పంచకాండాలు రాస్తున్నప్పుడు చెప్పాడు, నాయన నేను చెప్పే ప్రతి మాట ధర్మము గనుక ఈ మాటలు ప్రతి మనిషి చేతుల్లోనే ఉండాలి, ప్రతి మనిషి నోట్లోనూ ఉండాలి, ప్రతి మనిషి హృదయంలోనూ ఉండాలి అన్నాడు. అంతే. అందుకే ఈరోజు బైబిల్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ విషయం ఎవరికి తెలీదు. మనిషి మాట్లాడుకునే ప్రతి భాషలోనికి బైబిల్ ఎందుకు వచ్చింది అంటే అది దేవుని సంకల్పం. ఇది సంస్కరిస్తుంది నాయన, ఇది మనిషిని మనిషిగా మారుస్తుంది నాయన, ఇది సమాజానికి మేలు చేస్తుంది నాయన బైబిల్ కనుక. బైబిల్ దూరంగా ఉండడానికి కుదరదు, అందరికి దగ్గరగా ఉండాలన్నాడు. చూపిస్తున్నమాట. ద్వితీయోపదేశకాండం తీయండి, 30వ అధ్యాయానికి రండి. ఏమండి, ఎందుకు బైబిల్ అందరి చేతుల్లోకి వచ్చిందో బాధపడిపోతూ ఉంటారు. దీని వెనక దైవ సంకల్పం. బైబిల్ అందరి చేతుల్లోనే ఉండాలి. 30వ అధ్యాయం 11వ వచనం చూడండి మీరు బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము. చూసారా, బైబిల్ గురించి ప్రతి చోట ఏమని రాయబడుతుంది? ఇది ధర్మం, మతం కాదు. ఇది మనుషులు అందరూ చదవలసింది, మనుషులు అందరినీ బాగు చేసేది. అందుకే బైబిల్ ప్రతి చోట ధర్మం 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 ధర్మశాస్త్రం అంటాడు బైబిల్ని. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు. చదువుతుంటే నీకు అర్థం కానట్టుగా ఏముండదు. చదువు, నీకు ఈజీగా అర్థం అవుతుంది. చదివితే అర్థం కానంత కఠినమైనది కాదు నా ధర్మం. నెక్స్ట్, దూరమైనది కాదు అంటారా చేయండి. నా ధర్మం, నా మాటలు, నా సంస్కారం, నా మంచి, నా నీతి, నా విలువలు నీకు దూరంగా ఉండవు నాయన, దూరంగా ఉంచను నాయన. నేను బైబిల్ని, నా మాట నీ ఒడిలో పెడతాను నాయన, నా మాట నీ చేతుల్లో పెడతాను నాయన, నా మాట నీ నోట్లో పెడతాను, నా మాట నీ హృదయంలో పెడతాను అన్నాడు. దూరంగా ఉంచను నా మాట. తర్వాత చూడండి ఎంత బాగుంటుందో. అది దూరమైనది కాదు, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును. చూసారా, ఎవడు మన దాని దగ్గరికి తెస్తాడో అది ఆకాశంలో ఉండిపోయింది అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది. చూసారా ఎంత బాగా చెప్పాడో. బైబిల్ సంస్కారం దేవుడు రాయించి ఆకాశంలో పెట్టలేదు. నాకు అర్థం అవటం లేదండి. మరలా చెప్తున్నాను, ఏమంటే బైబిల్ అందరి చేతుల్లోనే ఉంటుంది. ఏ గ్రంథం అందరి చేతుల్లోనే ఉండదండి. కానీ బైబిల్ చూడండి, సమాజంలో నలుగురు, కుటుంబంలో నలుగురు గుడికి వస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని బైబిల్ ఉంటాయి? 4 బైబిళ్ళు ఉంటాయి. తమిళ వాళ్ళకి తమిళ్లో బైబిల్ ఉంటుంది, హిందీ వాళ్ళకి హిందీలో బైబిల్ ఉంటుంది, కన్నడ వాళ్ళకి కన్నడలో బైబిల్ ఉంటుంది, ఒరియా వాళ్ళకి ఒరియాలో బైబిల్ ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో బైబిల్ ఉంటుంది. ఎందుకు? ఇదే సంకల్పం, ఇదే దేవుడు శాసించింది ఆ రోజు. ఇది దేవుడు కన్న కళ. నా ధర్మశాస్త్రం, నా నీతి గల వాక్యాలు, మనిషికి సంస్కారం నేర్పే నా మాటలు ఆకాశంలో ఎక్కడో మనిషికి అందరూ అంత ఎత్తులో ఉండకూడదు. ఈరోజు చదువు, పెద్ద పెద్ద చదువులు ఏమంటే పేదవాడికి అందవండి.
పేదవాడు ఉన్నతమైన చదువు చదువుకోవాలంటే వాడు వల్ల అవ్వటం లేదు. లక్షల ఫీజులు కట్టాలి. ఒక డాక్టర్ని చదివించుకోవాలంటే పేదవాడి వల్ల అవ్వదు. ఒక ఇంజనీర్ని చేసుకోవాలంటే పేదవాడి వల్ల అవ్వదు. ఏమిటి ఎక్కడికైనా వెళ్ళి మంచి చదువులు చదివించుకోవాలంటే పేదవాడికి ఈ లోక జ్ఞానం అందటం లేదు, చదువులు అందటం లేదు. కానీ దేవుడు చూసారా, సాక్షాత్తు సృష్టిని కలిగించిన సృష్టికర్త మాటలండి. ఈ ప్రపంచంలో మేధావులకి సైతం అంత చక్కని సంగతులు, లోకానికి మించిన జ్ఞానాన్ని పట్టుకొచ్చి ఎవడు మనుషులందరి చేతుల్లోనూ పెట్టాడంటే ఏంటిది అసలు? ఎవరు ఆలోచించారు ఇలాగా? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అది ఆకాశం అంత ఎత్తులో ఉండడానికి కుదరదు. 13వ వచనం, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దానిని తెచ్చునని నీవు అనుకొననేలా? అంటే సముద్రానికి ఆవలుండదు, ఆకాశంలో ఎత్తులో ఉండదు, పట్టుకొచ్చి నీ ఇంట్లో పెడతానన్నాడు. తర్వాత చూడండి అన్నమాట, అది సముద్రపు అద్దరిని మించినది కాదు. 14వ వచనం, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా. సంస్కారాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడట. బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉంచేసాను దాన్ని. అదండి దేవుడు. తన జ్ఞానాన్ని నరులకు దూరంగా పెట్టలేదండి. తన సంస్కారాన్ని ఎక్కడో పెట్టి 1000 రూపాయలు పెట్టి చదువుకోండి, కోట్ల రూపాయలు ఫీజులు కట్టండి, ఎంబీబీఎస్ సీట్లకి, ఏమండి ఈరోజు ఇంజనీరింగ్ సీట్లకు అడుగుతున్నట్టుగా నా జ్ఞానం ఎవరికైనా కావాలా, కోట్లు కట్టండి, 1000 కట్టండి అనలేదు. పట్టుకొచ్చి మనుషులందరి చేతుల్లోనూ పెట్టాడంటండి మహానుభావుడు. కారణం ఏంటంటే చెడిపోద్ది కదా సమాజం ఆయన మాట్లాడకపోతే, నాశనం అయిపోద్ది కదా ఆయన మాట్లాడకపోతే. ఎంత మంచి సంస్కారం అండి, ఎంత మంచి మాటలండి. ఏమండి మీకు ఒక మంచి సంగతి చెప్పి నేను ముగించేస్తాను. ఈ బైబిలును లేదంటే ఈ బైబిలులో ఉన్న దేవుడిని కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో చూపిస్తాను. ఒక వ్యక్తిని చూపించి ముగించేస్తాను. అంటే సంస్కారం ఎంతలా చూపిస్తాడో బైబిలును పట్టుకున్న వ్యక్తి మీకు తెలియాలి. బైబిల్ పట్టుకున్న వ్యక్తి సమాజానికి ఎంత బాగా ఉపయోగపడతాడో, సమాజాన్ని ఎంత విలువలతో చూస్తాడో ఒక వ్యక్తి జీవితాన్ని రోజు చూపించి ముగించేస్తాను నేను. దేవుని పిల్లలారా, బైబిల్లో ఇదిగో ఇప్పుడు మనం చదువుకుంటున్న ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు రాసింది మోషే గారు. మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ నడిచారు. మీకు తెలియదు కదా, అంటే వాళ్ళకి బోధకుడుగా ఆ రోజు శాసనాలను, ఆ రోజు ధర్మాన్ని అందించింది మోషే గారు. మోషే గారు తదనంతరం ఒక నాయకుడు వచ్చాడు, ఆయనే యెహోషువ. తర్వాత నాయకుడు ఇశ్రాయేల్ సైన్యం మొత్తానికి. ఇశ్రాయేల్ సైన్యానికి ఏమంటే మోషే గారు ఎలాగైతే వాక్యాలు చెప్పాడో అలాగే వాక్యాలు చెప్పాడు. మోషే గారు ఎలాగైతే యుద్ధాలు చేశాడో అలాగే యుద్ధాలు చేశాడు. మోషే గారు లాగా చక్కగా ఆ సంఘాన్ని అంతా కాపాడుకుంటూ నడిపించుకుంటూ ఇశ్రాయేల్ సైన్యానికి లేదా ఇశ్రాయేల్ జాతి మొత్తానికి భూభాగాలను పంచి వాళ్ళ స్థిరపడడానికి కూడా కారకుడు ఎవరు అంటే యెహోషువ. ఆయన మోషే గారు తదనంతరం నాయకుడుగా అలా వెళుతున్నప్పుడు అండి ఎన్నో రాజ్యాలను జయించాల్సి వచ్చింది. ఎంతోమంది రాజులు ఎదురుపడ్డారు. వాళ్ళందరినీ దేవుడి సహాయంతో దేవుడు తోడుతో వాళ్ళందరినీ జయించుకుంటూ వెళుతున్నాడు. అలా జయించుకుంటూ వెళుతున్న సందర్భంలో ఈయనకు ఒక సంఘటన ఎదురైంది. సంస్కారం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. భక్తుడు సమాజం పట్ల, వ్యక్తుల పట్ల ఎలాంటి సంస్కారాన్ని చూపిస్తాడో యెహోషువలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఆయన అలాగండి యుద్ధాలు చేసుకుంటూ వెళుతున్నప్పుడు మీరు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అప్పటికి చాలా మంది రాజులను జయించేశాడు. హాయి అని ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం చాలా బలమైన పట్టణం. ఆ రాజును జయించాడు. తర్వాత ఎరుకో అని ఒక పట్టణం ఉంటుంది. ఆ ఎరుకో అనే పట్టణాన్ని జయించాడు, ఆ రాజును జయించేశాడు. నెక్స్ట్ యెరూషలేం అనే రాజు మీదకి వెళ్ళబోతున్నాడు. ఆ పట్టణాన్ని, ఆ రాజును పట్టుకోవాలి. ఎందుకంటే ఆ భూభాగాలన్నీ కూడా ఇశ్రాయేలు ఆక్రమించారు. నెమ్మదిగా ఖాళీ చేయించుకుంటూ వస్తున్నాడు. ఎవరైనా శరణం అన్నారా వాళ్ళని చక్కగా తనలో కలుపుకుంటున్నాడు. ఎదిరించిన వాళ్ళ మీద యుద్ధం చేసి దేవుడు పక్షాన్ని గెలుచుకుంటూ వస్తున్నాడు. అప్పటికి హాయి అనే పట్టణం అయిపోయింది, ఎరుకో అనే పట్టణం అయిపోయింది. ఆ పక్కనే ఒక పట్టణం ఉంటుంది, గిబియోను పట్టణం అని ఒక పట్టణం ఉంటుంది. వాళ్ళు గిబియోనీయులు అని పిలువబడతారు, ఒక జాతి. నిజంగానంటే వాళ్ళు చాలా బలవంతులు అండి. ఎంతటి బలవంతులు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎరుకో కానీ హాయి పట్టణాల కంటే వీళ్ళు చాలా బలవంతులు, చాలా గొప్ప వాళ్ళు. వీళ్ళ రాజధాని సూపర్ రాజధాని, చాలా గొప్ప రాజధాని. ఇదంతా మీకు తెలియాలంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చదువుకోవాలా. నాకు టైం లేదు, మీరు ఆలోచించుకోండి, మీరు చదువుకోండి, తర్వాత అర్థమవుతుంది. ఈ గిబియోనీయులు ఏం చేశారు అంటే గిబియోనీయులు ఏం చేశారంటే ఎప్పుడైతే యెహోషువ వీళ్ళందరినీ జయించుకుంటూ వస్తున్నాడో వీళ్ళకి అర్థమైపోయింది
వీళ్ళు మోషే చేసిన కార్యాలు కూడా విన్న పట్టణస్థులు వీళ్ళు. అమ్మో, ఒకప్పుడు దేవుడు మోషేకు తోడుగా ఉండి అతని నాయకత్వంలో అందరినీ జయించాడు. ఇప్పుడు ఆ నాయకుడికి యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ చేతికి అన్ని పట్టణాలు దొరికిపోతున్నాయి. నెక్స్ట్ మన పట్టణం మీదకి వచ్చాడు అంటే మనం ఆయన వలన నాశనం అయిపోతాం. మనం ఆయన్ని ఎదుర్కొనే అంత శక్తి కానీ, ఎందుకంటే ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు, దైవశక్తి ఉంది, ఆయన మనం ఎదిరించలేము అని ఈ గిబియోనీలు ముందే సరెండర్ అయిపోరండి. యెహోషువ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మేము మీతో యుద్ధం చేయం, మీతో కలిసిపోయి ఉంటాం, మీకు సేవ చేసుకుంటాం, మమ్మల్ని కరుణించండి అని ఈ గిబియోను పట్టణస్థులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ ఒకటైపోయారు, ఏకమైపోయారు. జాగ్రత్తగా వినండి. ఎలా ఏకమైపోయారు అంటే మారు వేషాలు వేసుకుని వెళ్ళి మరి వాళ్ళని శరణు కోడి మమ్మల్ని కరుణించండి అని వాళ్ళ సహాయం కోరి మీతో యుద్ధం చేయలో మీకు దాసులుగా ఉంటామని యెహోషువకు ఇశ్రాయేలులకు ఈ గిబియోను పట్టణం అనేది సరెండర్ అయిపోయింది. సరెండర్ అయిపోయిన తర్వాత ఒక విషయం జరిగిందండి. ఎప్పుడైతే గిబియోనీలు యెహోషువకు సరెండర్ అయిపోయారని ఆ యెరూషలేము రాజుకు తెలిసిందో వాడు చాలా ఫైర్ అయిపోయాడు. ఏంటి, ఇశ్రాయేలు పాదాల దగ్గరికి వెళ్ళారా? యెహోషువ పాదాలు పట్టుకున్నారా ఈ గిబియోనీయులు? ఎందుకంటే వీడు యెహోషువను కొట్టాలని చూస్తున్నాడు యెరూషలేము రాజు, ఇశ్రాయేలు అందరినీ నాశనం చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వీడు ఏం చేశాడంటే యెరికోను పట్టుకున్నాడు, హాయిని పట్టుకున్నాడు. గిబియోనీయులు ఆల్రెడీ సరెండర్ అయిపోయారంటే వాళ్ళ సైన్యాన్ని జయించాలంటే మన ఒక్కరి వల్ల కాదు అని వీడంటే తన పక్కనే ఉన్న ఇంకొక 5 రాజ్యాలను వెనకేసుకుని, ఒక్కడు కాదు, ఈ యెరూషలేము రాజు వాడు వెనకాల ఉన్న ఒక 5 రాజులండి, 5 రాజులు వెంట పేసుకుని ఇప్పుడు యెహోషువను ఇశ్రాయేలును కొట్టడానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరుతున్న క్రమంలో వీడు ఏం చేశాడంటే డైరెక్ట్గా యెహోషువ మీదకి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రాకుండా ముందు ఎవరైతే సరెండర్ అయిపోయారో గిబియోనీయులు, ఆ గిబియోనీయులను కొట్టాలి, ముందు వాళ్ళని చంపేయాలి. ఎందుకంటే వాళ్ళకి సరెండర్ అయిపోయారు, వాళ్ళతో ఏకమైపోయారు కనుక వాళ్ళు ఒకటే, ముందు ఈ సరెండర్ అయిపోయిన గిబియోనీయులను చంపేయాలి అని ముందు ఈ 5 రాజులు నుండి యెహోషువ మీదకి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళక మునుపు ఈ గిబియోను అనే పట్టణం మీద దాడి చేశారు, చాలా మందిని చంపారు. మీరు చరిత్రలో యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు అని మీరు చదువుకుంటారు. ఎవరి కోసం ఆపాడో చెప్తాను ఈరోజు నేను. అది ఇశ్రాయేలు కోసం కాదు. ఇశ్రాయేలు యుద్ధం చేశారు, ఆపింది మాత్రం వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు చదువుదురు కానీ మీరు, యెహోషువతో అంత పెద్ద ఘనకార్యం దేవుడు ఎవరి కోసం చేయించాడో మీకు రాత్రి తెలియాలి. సంస్కారం అంటే ఎలా ఉంటుందో తెలియాలి. దేవుడు సమాజంలో ఉన్న మనుషుల పట్ల ఎంత జాలి చూపిస్తాడో, ఎంత దయ చూపిస్తాడో, శరణు కోరిన వారిని కాపాడుకోవడానికి ఎంత ఎంత ప్రేమను కురిపిస్తాడో ఈ రాత్రి మీరు చూద్దరు. కానీ ఆ గిబియోనులు ఎప్పుడైతే శరణు కోరారో, దాసులుగా మారిపోయారో యెహోషువకి ఇశ్రాయేలుకి, ఈ 5 రాజులు వాళ్ళ మీదకి వచ్చి యుద్ధం చేసి వాళ్ళని చంపుతున్నప్పుడు వీళ్ళు యెహోషువకు వర్తమానం పంపారు. అయ్యా, మేము నీకు దాసులుగా మారిపోయాం కదా, నీ వెనకున్నాం కదా, నీకు నీళ్లు తోడడానికి, మీ మందిరపు సేవలో కర్రలు నరకడానికి మమ్మల్ని దాసులుగా నియమించుకున్నావు కదా, మేము నీ దాసులం కదా, నీ పనివాళ్ళం కదా, నీ మీద పగతో, జాగ్రత్తగా వినండి, యెహోషువ నీ మీద పగతో, ఇశ్రాయేలు మీద పగతో, మీ మీద పగతో దండెత్తి వచ్చిన ఈ 5 రాజులు నీకు సేవ చేస్తున్నామని, నీతో ఒకటైపోయామని, నీకు స్నేహితులుగా మారిపోయామని, నీకు దాసులుగా మారిపోయామని వీళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారయ్యా, వీళ్ళు మా మీద పడిపోయారయ్యా అని ఈ గిబియోనీయులు యెహోషువకు వర్తమానం పంపించారు. నీ దాసులను కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని వీళ్ళందరూ ఈ 5 రాజులు చంపేస్తున్నారు అన్నప్పుడు యెహోషువ వచ్చాడండి. ఇక్కడ నిజానికి యెహోషువ ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రాలేదు. వాళ్ళు ఇంకా వీళ్ళ దేశం మీదకి రాలేదు, వీళ్ళ సైన్యం మీదకి రాలేదు, వీళ్ళ ప్రజల మీద రాలేదు. ఇంకా జస్ట్ వీళ్ళకు దాసులైపోయారు, వీళ్ళ శరణు కోరారు, అయ్యా మమ్మల్ని కాపాడు అని ఒక్క లెటర్ లేదా ఒక్క సమాచారం ఇవ్వగానే యెహోషువ బయలుదేరాడండి వాళ్ళని కాపాడడానికి, గిబియోనీయులను కాపాడడానికి. జాగ్రత్తగా వినాలి, ఇది గిబియోనీయులను కాపాడడానికి యుద్ధానికి బయలుదేరాడు. చదివిస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ, పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకము. యుద్ధానికి వెళుతున్నది ఎవరి కోసం తెలుసా? ఇక్కడ గిబియోనీయుల కోసం యుద్ధానికి వెళుతుంటే, ఆ గిబియోనీయులను కాపాడడానికి ఈయన వెళుతుంటే యెహోవా వచ్చి అంటున్నాడు, దేవుడు వచ్చి అంటున్నాడు, నాయనా
వాళ్ళకి నువ్వు భయపడొద్దు నాయన, ఆ యెరూషలేముకి 5 రాజులకు నువ్వు భయపడొద్దు. మన శరణు కోరొచ్చిన వాళ్ళని కాపాడడానికి వెళ్తున్నావు కదా నువ్వు. ప్లీజ్ మమ్మల్ని కాపాడు అని మన శరణు కోరొచ్చిన వాళ్ళని కాపాడడానికి వెళ్తున్నావు కదా గిబియోనీల్ని. ఆ యెరూషలేములో ఉన్న రాజులకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళి వాళ్ళకి సాయం చేయన్నాడు. అదండి దేవుడు అంటే, అదండి సంస్కారం అంటే. మన వాళ్ళు మనం కాపాడుకోవడం కాదు, మన వాళ్ళు మనం ప్రేమించుకోవటం కాదు. మన శరణు కోరి మన సహాయం కోరొచ్చి ఏ జాతి వచ్చినా ఏ జనాంగం వచ్చినా వాళ్ళని కాపాడాలి, వాళ్ళని కాపాడాలి. యెహోషువ వాళ్ళని కాపాడాలి. ఇదండి సంస్కారం అంటే. యెహోషువ వెళ్తుంటే నువ్వెందుకయ్యా వెళ్తున్నావు, ఇశ్రాయేలు బాగానే ఉన్నారు కదా, నా పిల్లలు బాగానే ఉన్నారు కదా, నువ్వెందుకు యుద్ధానికి వెళ్తున్నావు అంటలేదైనా. వెళ్తున్నావు నాయన యుద్ధానికి, మన శరణు కోరి మన దాసులు అక్కడ ఆపదలో ఉంటే వాళ్ళు కాపాడడానికి వెళ్తున్నావా, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇది దేవుడండి. దేవుడికి తన పర మన వాళ్ళని కాపాడు, మన వాళ్ళే బాగుండాలి ఇలాగుండదు. అందరూ మన వాళ్ళే నాయన. ఎవడైనా మన శరణు కోరేస్తే వాడిని కాపాడాలి. సంస్కారం అండి, సంస్కారం. కాపాడు, వాడిని కాపాడు, కాపాడు. వెళ్ళు వెళ్ళు యెహోషువ వెళ్ళు, వాళ్ళకి భయపడద్దు నువ్వు. తర్వాత మాట చూడండి అక్కడ 8వ వచనం, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవియ్యగా నేను నీకు తోడుగా ఉంటాను పద అన్నాడండి. అదండి దేవుడు అంటే. పరాయి వాడికి సాయం చేయమని చెప్తున్నాడండి. పరాయి వాళ్ళు గిబియోనీలను కాపాడమని చెప్తున్నాడండి, ఆ జాతిని కాపాడమని చెప్తున్నాడండి. నాయన వాళ్ళు మనుషులే కదా, మన తోడు కోరొచ్చారు కదా, మన శక్తి ఏంటో గ్రహించారు కదా, మనకి సహాయం చేస్తున్నారు కదా, మన దగ్గర దాసులుగా చేరిపోయారు కదా, వాళ్ళని నువ్వు కాపాడాలి. పద వెళ్ళు వెళ్ళు అన్నాడు. తర్వాత చూడండి 9వ వచనం, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని, చూసారా దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడో, ఏమంటే గిబియోనీల మీదకి వచ్చిన 5 రాజుల్ని హతం చేసేశాడు. ఇక్కడ విషయం తెలుసండి, ఒక పక్క యెహోషువ యుద్ధం చేస్తుంటే యెహోషువ యుద్ధానికి దేవుడు తోడయ్యాడు. 11వ వచనం చదువుదాం కింద. 11వ వచనం, మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేతహోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. చూసారా, ఆకాశం నుండి వడగండ్లు వేస్తున్నారట. ఎవరు? ఈయన పరాయుల కోసం సాయం చేయడానికి వెళ్తే ఆయన వడగండ్లు వేసి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తారు. అంటే ఒక పక్క యెహోషువ యుద్ధం చేస్తుంటే మరో పక్క ఎవరు యుద్ధం చేస్తున్నారు? చూసారండి ఎలాగుందో సంస్కారం. మన వాళ్ళును మనం కాపాడుకోవాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి, తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పాలి. ఇది బైబిల్ నేర్పుతున్న సంస్కారం. కిందకి వెళ్ళేసరికండి నాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఇశ్రాయేలులు కత్తివాత చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారి ఎక్కువ మంది వడగండ్లతో ఎక్కువ మంది చచ్చిపోయారట. అప్పటికి ఇంకా యుద్ధం అవ్వలేదు. అప్పుడు అడిగాడు యెహోషువ, తండ్రి ఇదిగో గిబియోనీలను చంపడానికి ఆ శత్రువులు వచ్చారు, వీళ్ళ తర్వాత మన మీద పడతారు, కనుక వీళ్ళని ఇప్పుడు చంపాలి అంటే నాకు టైం కావాలి, కనుక ఇప్పుడు మీరు ఎవరిని ఆపాలి? సూర్యుడిని చంద్రుడిని ఆపేయండి. ఇప్పుడు సూర్య చంద్రులను ఆపమని చెప్పింది ఎవరి కోసం తెలుసా? గిబియోనీయుల కోసం. ఆపండి ప్రభా, మీరు ఆపండి. మన దాసులను మనం కాపాడుకోవాలి, మన శరణు కోరొచ్చిన వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఏంటండి ఈ విలువలు, ఏంటండి ఈ సంస్కారం ఏంటండి? అంటే మనకి ఏమి నేర్పుతున్నాడు దేవుడు బైబిల్ ద్వారా? సంస్కారం అంటే నిన్నెవడైనా శరణు కోరాడా? నిన్నెవరైనా ఏమంటే నా మీద జాలి చూపించి అంటున్నాడా? నీ మీద ఆశతో ఎవడైనా వస్తున్నాడా? వాడిని కరుణించు నాయన, వాడిని కరుణించు, వాడిని కాపాడు, వాడికి తోడుగా ఉండు, నీ వల్లైన సహాయం వాడికి చెయ్యు. అలా సహాయం చేసే మనసు నీకుంటే తోడుగా నేను వస్తాను అన్నాడు. ఆ రోజు యెహోషువకు తోడుగా యుద్ధంలో ఎవరు వెళ్ళారు చెప్పండి? ఇప్పుడు దేవుడు వెళ్ళాడు. నువ్వు అలా సమాజానికి మంచి చేస్తాను అంటే, సమాజాన్ని సంస్కరిస్తాను అంటే, సమాజాన్ని బాగు చేస్తాను అంటే దేవుడు నీకు తోడుగా రాడా? ఎవడు నిజంగా ఈ సభలు 34-33 సభలు అండి, చిన్న మాట అండి. ఒక్క సభ పెట్టడానికి తలడిల్లిపోతుంటే ఇన్ని సభలు వీళ్ళు కొన్ని నెలలుగా కష్టపడి చేశారు అంటే పిల్లలకి వీళ్ళందరికీ తోడుగా ఉన్నది ఎవరు చెప్పండి? దేవుడు. మీరు సమాజానికి మంచి చేయండి ఆయన, మంచి ప్రసంగాలు చెప్పండి ఆయన, మంచి దైవజాలు తీసుకుంటారండి ఆయన, మీరు పని చేసుకుంటూ వెళ్ళండి, నేను మీ వెనకాల తోడుగా వస్తాను. నరులు అనుకుంటే ఇన్ని సభలు చేయలేరండి. మళ్ళీ చెప్తున్నాను, కేవలం వీళ్ళు అనుకుంటే చేయలేరు. వీళ్ళ వెనకున్నది ఎవరో తెలుసా? దేవుడు. ఆ రోజు యెహోషువకు తోడుగా ఉన్నాడు. నాయన వెళ్ళు, వాళ్ళని కాపాడు, నేను తోడుగా ఉంటాను.
నేను యుద్ధం చేస్తాను నీతో పాటుగా, పద. అదండి సంస్కారం అండి, బైబిల్ నేర్పుతున్న సంస్కారం అండి. శరణు కోరిన వాడిని కాపాడు, శరణు కోరిన వాడిని బాగు చేయి, శరణు కోరిన వాడికి తిండి పెట్టు, శరణు కోరిన వాడికి ఎవడు నువ్వు తోడుగా ఉండు. ఎంత మంచి అండి బైబిల్, ఎంత మంచి అండి. ఈ బైబిలా నీకు తప్పుగా కనపడింది? ఈ బైబిల్నా విమర్శిస్తున్నావు? ఈ బైబిల్లో ఉన్న ప్రభునా ఆడిపోసుకుంటున్నావు? ఈ బైబిల్లో ఉన్న దేవుడిని నిందిస్తున్నావు? ఒక్కసారి నీ మనసు విప్పి చదువయ్యా. ఎవరో చెప్పినవి బుర్రలో పెట్టుకుని చదవక బైబిల్, నువ్వు ఓన్గా బైబిల్ చదువు. ఎంత మంచి నేర్పుతుందో తెలుసండి బైబిల్. చివరికి మాట చెప్పి ముగించేస్తాను. జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం తీయండి బైబిల్లో. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం అండి. మీరు చేయవలసిన కార్యములేవనగా, చూసారా, జనానికి చెప్తున్నాడు, సమాజానికి చెప్తున్నాడు, మీరు ఎలాంటి కార్యాలు చేయాలో తెలుసా? మీరు దేవుని పిల్లలు కదా, నన్ను నమ్మిన వాళ్ళు కదా, సమాజంలో ఉన్న మనుషులంతా నా పిల్లలు కదా. మనుషులు, సమాజం ఎలాంటి కార్యాలు చేయవలననగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. అబద్ధాలు చెప్పకండి, సత్యమే మాట్లాడవలను. నెక్స్ట్, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో మీరు తీర్పు తీర్చవలెను. సమాధానాన్ని బట్టి. చూసారండి ఎంత మంచి మాటలండి. ఎప్పుడైనా న్యాయం తీర్చాల్సి వస్తే సత్యమును బట్టి, సమాధానమును బట్టి న్యాయమైన తీర్పులు తీర్చండి. డబ్బున్న వాడికి ఒక తీర్పు, డబ్బు లేని వాడికి ఒక తీర్పు తీర్చకండి. పేదవాడికి ఒక తీర్పు, ఏమంటే ధనవంతుడికి ఒక తీర్పు తీర్చకండి. అధికారంలో ఉన్న వాడికి ఒక తీర్పు, అధికారం లేని వాడికి ఒక తీర్పు. ఏమంటే ఈరోజు కోర్టులో జరుగుతున్నది అదే కదండి. చట్టం డబ్బున్న వాడికి చుట్టమైంది. మీరు అలాంటివి చేయకండి. చిచ్చి నాకు అసహ్యం అంటాడు, కిందకి వెళ్ళి సార్ చూపిస్తాను. మీరు అలాంటివి చేయకూడదు. న్యాయమైన తీర్పు మీరు తీర్చండి. నెక్స్ట్, తర్వాత చూడండి అక్కడ, తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచించకూడదు. అసలు పొరుగువాడి గురించి చెడ్డగా ఆలోచనే వద్దనడండి. తప్పు చేయడం కాదు, వాడిని నాశనం చేయడం కాదు, వాడిని పాడు చేయడం కాదు, వాడి గురించి కనీసం తప్పుడుగా ఆలోచించడానికి కూడా కుదరదయ్యా అన్నాడు. వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి, సంస్కారం అండి. తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు పక్కడు గురించి. తప్పుడు ఆలోచన చేయకూడదు. అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. అసలు అబద్ధంగా ప్రమాణాలు చేయడానికి ఇష్టపడకయ్యా. ఒకటి నాశనం చేయడానికి ఇష్టపడకయ్యా. ఒకటికి హాని చేయడానికి ఇష్టపడకయ్యా. మేలు చెయ్యయ్యా సమాజానికి. తర్వాత మాట చూడండి అక్కడ, ఇవన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా. చూసారా, అబద్ధాలు, అబద్ధ ప్రమాణాలు, అబద్ధ తీర్పులు, ఏమంటే అన్యాయాలు నాకు అసహ్యం. సంస్కారం కాదది, మంచి కాదది, మానవత్వం కాదది, దైవత్వం కాదది. ఎంత మంచి మాటలండి బైబిల్లో. కనుక బైబిలు సమాజానికి సంస్కారం నేర్పిస్తుంది.